నోబెల్ పీస్ ప్రైజ్ అని ఆయనకు అసలు అర్హత లేదు, అది రాకూడదు కూడా, ఇవ్వకూడదు. ఎందుకంటే నోబెల్ కమిటీ వాళ్ళ ఏం చెప్తా వాళ్ళ స్టాండర్డ్ పడిపోతుంది దీంతో, బహుశా ఆయనకి ఇస్తే. సో నేను నా పార్టీ అయితే నేను అనుకోవట్లేదు, కానీ ఈ లోకంలో ఏమైనా జరగచ్చు. ఓవరాల్ గా యుద్ధంలో విజేత ఎవరు సార్, పరాజితులు ఎవరు? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎవరికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనుకుంటారు? ఇరాన్ కి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ బ్యాలిస్టిక్ గానీ న్యూక్లియర్ మిసైల్ సైట్స్ కానీ వాళ్ళకి దాంట్లో డౌట్ లేదండి. దాని తర్వాత వాళ్ళ టాప్ జనరల్స్ అందరినీ డే 1 మీకు గుర్తుంటుంది, వాళ్ళ 6 జనరల్స్ 6 న్యూక్లియర్ సైంటిస్ట్ ను ఫస్ట్ డే కొట్టుపడేశారు ఇజ్రాయెల్ వైపు అట్లేం జరగలేదు. ఇజ్రాయెల్ వైపు జరిగిన దాడి మీద సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా మటుకు డ్యామేజ్ జరిగింది. అది హైఫాలో ఉండొచ్చు, కొన్ని పార్ట్స్ జెరూసలం లో ఉండొచ్చు, కొన్ని టెలవీలో జరిగింది. సరే, అది ఇప్పుడు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది, కొంతమంది చనిపోయారు, కరెక్టే. కానీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏమైనా జరిగిందంటే అసలు ఇరాన్ కూడా చెప్పట్లేదు, ఇజ్రాయెల్ కూడా చెప్పట్లేదు. బహుశా చిన్న చిన్న జరుగుంటది, వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. అది ఇప్పుడు జరిగిన దాంట్లో విన్నర్స్ అండ్ లూజర్స్ అంటారు. యుద్ధంలో మీరు రష్యా యుక్రెయిన్ చూసుకోండి, ఇటువైపు 1,00,000 మంది చనిపోయారు, అటువైపు 1,00,000 మంది చనిపోయారు. రేపు యుద్ధం ఆపేస్తే కూడా మేము గెలిచా అని చెప్పేసి ఎంత ఈ చనిపోయిన వాళ్ళకి ఎవరు రెస్పాన్స్ ఇస్తారండి? అది ఇప్పుడు జరిగిన దాంట్లో లిమిటెడ్ ఎంగేజ్మెంట్ 12 రోజులు జరిగిన ఈ ఘర్షణలో డ్యామేజ్ జరిగింది ఇరాన్ ఒక 5 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోయింది. వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రొడక్షన్ చాలా పెద్ద దెబ్బతిన్నది, ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నిటికంటే పెద్ద ప్రొడక్షన్ అదే ఉండే. న్యూక్లియర్ ప్యూరిటీకి వాళ్ళు 60% దాకా వచ్చారు, 90% దాకా తీసుకురావాలి. అది ఇంకా తీసుకొచ్చారా లేదా తెలియదు. నేను దీనికన్నా ముందు మీ న్యూస్ దాంట్లో విన్నాను 400 కిలో యురేనియం తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారని. ఇది ప్రాబ్లం ఏంటంటే యురేనియం అట్లా తీసుకెళ్లలేము, బకెట్లో తీసుకెళ్లలేము మనం. యురేనియం ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద ప్రాసెస్ అది. ఎందుకంటే ఇది యురేనియం ఏదో ఒక జగల పెట్టి అది ఎట్లా ఒక కంటైనర్ లో పెట్టారు, అది దాన్ని స్టోర్ చేయడమే చాలా పెద్ద, ఎందుకంటే రేడియో యాక్టివిటీ ఉంటుంది దాంట్లో. అది మూవ్మెంట్ లో ఐఏఈని ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఐఏఈ అయితే లేదనుకోండి ఇరాన్ లో, తెహ్రాన్ లో. సో వాళ్ళు మూవ్ చేస్తుంటే కూడా ఈ అమెరికా అదే అంటున్నారు, 400 మీరు 200 ట్రక్కులు తీసుకొచ్చారు ఫార్డో దగ్గర, న్యూక్లియర్ అది టనల్ దగ్గర, మాకు తెలుసు మీరు ఎక్కడ తీసుకెళ్లారని చెప్పి. సో బహుశా వీళ్ళు మట్టి వేయడానికి తీసుకొచ్చారేమో, ఎందుకంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక బంకర్ బస్టర్ బాంబ్ యూజ్ చేస్తున్నారు, రేడియేషన్ బయట రాకుండా ఉండడానికి అదేం చేస్తారంటే టనల్ మౌత్ లో మట్టి వేస్తారు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం మట్టి వేసేసి సీల్ చేసేస్తారు దాన్ని. బహుశా అదే జరిగింది. కానీ దీంట్లో విన్నర్ గైలు ఓడిపోయిన లేరు, గెలిచిన వాళ్ళు లేరండి. ఇప్పుడు న్యూక్లియర్ సంబంధించి ఫెసిలిటీ ఇంకా డెవలప్ చేయడానికి, లేకపోతే న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి వెనక్కి పోయిందా? దానికైతే నష్టం వాటిల్లిందా? డ్యామేజ్ చేయగలిగారా? 2 నుంచి 5 సంవత్సరాల దాకా వెనకకి వెళ్ళిపోయింది. ఎందుకంటే దీంట్లో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి నటాన్స్ ఒక ఫెసిలిటీ కొట్టారు. ఇస్ఫహాన్ అంటే మన హైదరాబాద్ కాపీ అన్నమాట. హైదరాబాద్ కట్టింది ఇస్ఫహాన్ మోడల్ మీద, అప్పుడున్న పర్షియన్ నుంచి వచ్చిన వాళ్ళు, అసబ్జాయి డైనాసిటీ. అది కాకుండా తెహ్రాన్ లో ఉన్న యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ లో కూడా నేను అక్కడ న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీని వాళ్ళు కొట్టారు. నటాన్స్ లో 2 ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒకటి గ్రౌండ్ పైన ఉంది, ఒకటి గ్రౌండ్ కింద ఉంది అన్నమాట, కొండ కింద. వెరస్ ఫోర్డోలో మొత్తం కంప్లీట్ అండర్ గ్రౌండ్ ఉంది ఫెసిలిటీ అది. సో కొట్టిన దానికి ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ తీసుకోండి. సెంట్రిఫ్యూజ్ ఏమైతుందంటే సెంట్రిఫ్యూజ్ వీళ్ళు బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సెంట్రిఫ్యూజ్ ఇప్పుడు వాళ్ళకి దొరకట్లేదు బయట నుంచి, మొత్తం ఎంబార్గో పెట్టేశారు. ఇదంతా ముందు ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల ముందు తీసుకొస్తే సెంట్రిఫ్యూజ్ ప్యూరిఫికేషన్ కి 60% నుంచి 90% ఎలా అంటే వీళ్ళకి సెంట్రిఫ్యూజ్ ఇంకా కావాల్సి వస్తుంది. అది కూడా హై స్పీడ్ సెంట్రిఫ్యూజ్. అది డ్యామేజ్ అయింది అనుకోండి, అది మళ్ళీ పెద్ద ఇష్యూ. అది మళ్ళీ తెప్పించుకోవడానికి వీళ్ళ దగ్గర ఫెసిలిటీ ఉంటుందో లేదో. ఇంకోసారి వీళ్ళు తయారు చేస్తే కొట్టడంలో గ్యారంటీ ఏం లేదు కదా, కొట్టేస్తారు మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చి. ఎందుకంటే మళ్ళీ మీరు ఎంబార్గో క్రాస్ చేశారు, మీరు ఇస్లామిక్ నేషన్ విత్ న్యూక్లియర్ బాంబ్ అని చెప్తున్నారు. అటు పక్కన పాకిస్తాన్ కూడా ఉందనుకోండి, ఇస్లామిక్ నేషన్ వాళ్ళు కూడా అంటారు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది. సో భయం ఏంటంటే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ తాళం చేయంతా లాక్ చేసేసి అమెరికా దగ్గర పెట్టుకున్నారు. వేరే ఇరాన్ కి అది వాళ్ళు చేయలేకపోతున్నారు. సో ఇరాన్ లో ఉన్న రెజీమ్ చేంజ్ ఒకటి, ఇదే ఫస్ట్ మాట్లాడుతూ ట్రంప్ కూడా అన్నారు, మేము ఫస్ట్ రెజీమ్ చేంజ్ అన్నారు, తర్వాత నో రెజీమ్ చేంజ్ అన్నారు. అక్కడున్న రెజీమ్ చేంజ్, ఎందుకంటే ఇది మనం ఎప్పుడు చెప్తుంటే హమాస్, హూతీలు, హెజ్బుల్లా వీళ్ళు ముగ్గురిని కొట్టాలంటే వాళ్ళని కొట్టి ఫైదా లేదు. కొట్టేశారు, సరే ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. హమాస్ ఒక్కరే కొంచెం యాక్టివ్ ఉన్నారు ఇప్పుడు కూడా. డైలీ ఇవాళ ఇజ్రాయెల్ లో 6 మంది సైనికులు చనిపోయారు ఇవాళ. సో డైలీ వాళ్ళు 2-3 చనిపోతున్నారు అంటే అక్కడ ఏదో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం హూతీలు అటాక్ చేయలేకపోతున్నారు. హమాస్, హెజ్బుల్లా అయితే కంప్లీట్లీ నసరుల్లా చంపిన తర్వాత వాళ్ళకి అసలు వాళ్ళ మిసైల్ ఫెసిలిటీ మొత్తం గ్రౌండ్ ఫోర్సెస్ కొట్టిన తర్వాత ఇజ్రాయలీ గ్రౌండ్ ఫోర్సెస్ వాళ్ళకి అసలు కెపాసిటీ లేదు వాళ్ళకి. ఉన్న కెపాసిటీ ఇరాన్ దగ్గరే ఉంది, దానికోసం వాళ్ళు దిగారు అన్నమాట.
ఓకే సో వాళ్ళని కొట్టినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వెళ్లే వెపన్స్ అంతా మొత్తం ఆగిపోయింది. అది హెజ్బుల్లా ఉండొచ్చు. మీరు చూడండి, ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా వైపు నుంచో హమాస్ వైపు నుంచో ఏదైనా మిసైల్ దాడులు జరిగిందో చూడండి, లాస్ట్ 10 రోజులు జరగలేదు. అక్కడెక్కడ చిన్న చిన్న చేశారు కానీ మేజర్ ఏం జరగలేదు. ఎందుకంటే మొత్తం మిసైల్ సైట్స్ కంప్లీట్ డిస్ట్రాయ్ చేసేసారు కంప్లీట్. అది హమాస్ ఉండండి, హుతీస్ ఉండండి, హెజ్బుల్లా. ఓకే ఇరాన్ ఫండ్ చేసి ఈ మూడు ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్ లో కూడా మనందరికి తెలుసు షియా వర్సెస్ సున్నీ కొట్లాట. ఇరాన్ ఏమో షియా నేషన్, వాళ్ళకి సౌదీ అరేబియాతో పడదు, వాళ్ళకి బహ్రెయిన్ తో పడదు, వాళ్ళకి ఖతార్ తో పడదు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు షియా సున్నీ బ్యాటిల్లో వాళ్ళ సహాయం కోసం ఎవరు రారు. ఇరాన్ కు ఉన్న ఇప్పుడు జరిగిన నష్టం ఒక 5-10 సంవత్సరాలు ఇరాన్ వెనకకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది. ఇప్పుడు వాళ్ళు క్రూడ్ ఆయిల్ అమ్ముకోవచ్చు అని చెప్పి అమెరికా పర్మిషన్ ఇచ్చారు. దీనికన్నా ముందు దాని మీద ఒక ఎంబార్గో ఉంది. ఇప్పుడు చైనాకి అమ్ముతున్నారంట ఫస్ట్, సో దాని తర్వాత రష్యాకి అమ్ముతారు వాళ్ళ ఆయిల్. సో ఈ ఆయిల్ సెల్లింగ్ లోనే మనం మేజర్ ఇప్పుడు ఇరాన్ కి రెవెన్యూ రాబోతుంది. కానీ దీనికన్నా ముందు అది ఒక ఎస్క్రో అకౌంట్ లో వేసి ఆ ఎస్క్రో అకౌంట్ నుంచి ఆపరేట్ చేయొచ్చు అని చెప్పి ఒక రూల్ పెట్టారు. ఇప్పుడు ఆ రూల్ లేదు. చూడాలి ఏం జరుగుతుందని వచ్చే 10 రోజులు 15 రోజులు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు లేటెస్ట్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ యుఎస్ నుంచి వచ్చిన లీక్ అయింది. అది సిఎన్ఎన్ లో కానీ మిగతా పబ్లికేషన్స్ లో వచ్చింది, న్యూయార్క్ టైమ్స్ లో. అది ఇజ్రాయెల్ వాళ్ళు కూడా కొరాబరేట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ జరగలేదు ఫార్డోలో. మిగతా చోట్ల డ్యామేజ్ జరిగింది కానీ ఫార్డోలో ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. ఎక్కువ వాళ్ళు చేసిన న్యూక్లియర్ బంకర్ బస్టర్ బాంబ్ వేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కువ మాక్సిమం డ్యామేజ్ చేయలేకపోయామని చెప్పి దానికి ట్రంప్ కోప్పడుతున్నారు, తిట్టారు. సిఎన్ఎన్ తిట్టారు, న్యూయార్క్ టైమ్స్ తిట్టారు, వీళ్ళు మాఫియా మీడియా అది ఇది అని చెప్పేసి. కానీ నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఎందుకంటే మీరు లిమిటెడ్ స్ట్రైక్ చేసి ఇరాన్ ని కొట్టలేరు. కొట్టాలంటే మొత్తం కొట్టాలండి. అది వీళ్ళు చేయలేకపోయారు. 1 రౌండ్ బాంబింగ్ తో కాదు, అది 3-4 రౌండ్ బాంబింగ్ ఉండాలండి. కానీ ట్రంప్ కి ఏదో ఈ ఆయిల్ ప్రైస్ పెరిగిపోతుందో, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసేస్తారని చెప్పి పానిక్ చేశారనమాట. ఆ పానిక్ తోనే బహుశా ఈ సీజ్ ఫైర్ ఆయన అనౌన్స్ చేశారు. చూడండి, వాళ్ళిద్దరి దగ్గర మాట్లాడకుండా ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. ఒకసారి పుల్లారావు గారిని అడుగుదాం. పుల్లారావు గారు, మొత్తం సీజ్ ఫైర్లు అన్ని అనౌన్స్ చేసి ఏం చేయాలనుకుంటున్నాడు ట్రంప్? ఇండియా పాకిస్తాన్ ముందు ఆయన అనౌన్స్ చేశారు, ఇక్కడ కూడా ఆయన అనౌన్స్ చేశారు. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి పుల్లారావు గారు. పుల్లారావు గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇది చాలా అన్సీరియస్ గా ట్రంప్ అడిగాడు. నోబెల్ ప్రైజ్ జనరల్ గా మన భారత్ లో తీసుకుంటున్నాం. చాలా సీరియస్ మ్యాటర్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిగించేయటం, ఇరాన్ లో న్యూక్లియర్ అవి పూర్తిగా బస్ట్ చేసినా లేదా అనవసరం. ఆ రెడ్ లైన్, ఆ లక్ష్మణ్ రేఖ తగ్గించేశాడు ట్రంప్, వెళ్ళి బాంబ్ చేశాడు. ఈవేళ నాటో ఎలాంటి రిసెప్షన్ ట్రంప్ కి ఇచ్చారు యూరోప్ కి? 2 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఎలాగిచ్చారు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు? చూడండి, ఒక హీరో